హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయంతో పాటు ఒక ముఖ్యమైన వీడియో కూడా మీకు చూపిస్తాను. అదేంటంటే, మీరు ఎప్పుడు బీచ్ చూస్తూ ఉంటారు, తరచూ బీచ్కి వెళ్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే, కొన్ని ప్లేసుల్లో సముద్రం ముందుకు వచ్చేస్తుంటుంది. దానికి కారణం ఏంటంటే, దాని వెనకన ఇసుక మేటలు ఎక్కువ వేస్తుంటాయి కాబట్టి దానివల్ల సముద్రం ముందుకు వచ్చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే బీచ్కు వాటర్ ఏర్పడుతుందంటే దానివల్ల చాలా ఇబ్బందులు. తర్వాత ఈ బోట్స్ మీద వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఇబ్బందులు పెట్టడానికి వాళ్ళు రక్షించుకుంటూ ఉంటారు. అక్కడ నుంచి పైప్స్ వేస్తారు, కొంతమంది పైప్స్, ఐరన్ పైప్స్ వేస్తారు. పైప్స్ 10 కిలోమీటర్ లోపలికి వేస్తారు. అక్కడ నుంచి వాటి మిషన్ తోడుతూ ఉంటుంటే ఏమవుతుందంటే ఇక్కడికి బయటికి వాటర్తో కలిపి వస్తుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ లోడ్ చేస్తే ఇక్కడ బీచ్కి ఇసుక ఏర్పడితే ఈ సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది. సముద్రం వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత బీచ్కి ఫ్రీగా ఉంటుంది. తర్వాత బోట్స్ మీద వెళ్ళి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ఎప్పుడంటే మనకు అరకు బీచ్ కానుకొని దగ్గరలోని బస్సురా తెచ్చుకుంటాం. బస్సురా ఉంటుంది కదా, ఆ ఈ కొరత ఏర్పడుతుంది. ఐవేలు కొడుకులు కూడా చూడండి ఎలా కోరుకుందో వాటర్తో పాటు కూడా దూరుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈ సమయంలో వచ్చి చూసుకుని హ్యాపీగా ఆహ్లాదకరంగా లోపల నుంచి గవర్నమెంట్ ఏంటంటే అదొక విచిత్రంగా కనబడుతుంది. నేను ఉద్దేశం ఏంటంటే బీచ్ కొరకు వల్ల ఈ యొక్క మిషన్ పెట్టుకోవడం, బీచ్ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటుంది అన్నమాట. వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది, ఐస్లో వెనక్కి తోడుతుంటే మొత్తం ఏమవుతుందంటే ఇసుక ఏర్పడుతుంటుంది. ఇసుక లోపలికి పోద్ది, ఇంకా ఇసుక తోడేస్తుంది, వాటర్ అది లోపలికి పోద్ది. తెల్లవారుజాము తీసిన షూట్ అన్నమాట అండి. ఎవరైనా సరే